పొద్దంతా ఎన్ని పనులు చేయమన్నా చేస్తా, ఎంత కష్టపడమన్నా కష్టపడతా. కానీ పొద్దున్నే 4 గంటలకు 5 గంటలకు లేవమంటే మాత్రం అస్సలు లేవలేను. ఎందుకంటే నైట్ పడుకునేసరికి 12, 1 అవుతుంది. మీదికేంచి చలికాలం అస్సలే లేవబుద్ధి అవుతలేదు. నైటే అనుకున్న ఈ కొత్త సంవత్సరం నుంచి అయినా పొద్దున్న లేవాలని. కానీ పొద్దున్న లేచి చూసేసరికి 7 అయింది. అప్పటికి దెబ్బ లేచి పనులన్నీ చేసుకొని పిల్లల్ని రెడీ చేసి పూజ చేసుకొని నేను రెడీ అయ్యి అందరం కలిసి గుడికి వచ్చేసరికి 10 అయిపోయింది. కానీ గుడికి వచ్చిన తర్వాత ఒక్కటే అనిపించింది, అబ్బాయి ఇన్ని రోజులు ఈ గుడిని ఎట్లా మిస్ అయిపోయినా అని. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇది వచ్చేసి ఆర్కే నగర్లో ఉన్న శివాలయం అనమాట. ఇప్పుడు నుంచి అన్న పిల్లల్ని తీసుకొని రెగ్యులర్గా రావాలని అనిపించింది. అంత బాగుంది. ఇంకా మంచిగా దర్శనం అయితే అయిపోయింది. అక్కడ మన సబ్స్క్రైబర్స్ అయితే కనిపించారు, వాళ్ళతో కొంచెం ఫోటోలు దిగేసి అక్కడే ఆవులు దూడలు ఎంత బాగున్నాయో. ఈ ఆవులకు పెట్టడానికి ఆకురల కోసం చుట్టుపక్కల మొత్తం తిరిగినా కానీ ఏడు దొరకలేవు. నెక్స్ట్ టైం మా ఇంటికి నుంచే తీసుకుపోతాం. ఇక్కడైతే దూడ అయితే చాలా బాగుంది, సేమ్ అశ్విగాన్ లక్కనే చేస్తుంది. వాడికైతే ఎంత ఇష్టమో చిన్న చిన్న మూగ జీవాలంటే దానికి ఒకటే గడ్డి తినిపిస్తుండు. ఇంకా అక్కడ మొక్కుకున్న తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చినాం. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా ఈ న్యూ ఇయర్ నుంచి మాతో పాటు మీ అందరి లైఫ్ చాలా బాగుండాలనే దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంటికి రాగానే వెజిటేబుల్ రైస్, నా కోసం బీనీస్ కర్రీ, మా వాళ్ళ కోసం చికెన్ కర్రీ అయితే చేసేసినాను. ఇంకా మా ఆయన అయితే పొద్దున్న నుంచి ఏం తినలేడు. అందుకోసమే వేడివేడిగా మంచి కూర్చొని టీవీలో బీరిపోయి తింటుండు. మా అత్తమ్మ కూడా తింటుంది. మా చిన్నోడికి తినిపిస్తా అంటే లేదంట, వాడే తింటాడంట. అట్లానే అన్నం వేస్తే మొత్తం కలిపి వదిలేసిండు. ఇంకా నేను కూడా మంచిగా ప్రశాంతంగా కూర్చొని టీవీ చూసి కూడా తిన్నాను. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలో కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.